వేలం పాట వేయడం ఏంది? వేలం పాటలో ₹1,00,00,000 పలకడం ఏంది? నాకు అర్థం కావట్లే. అంటే పైసలున్న వాళ్ళు పైసలు అంటే ఎవరికైనా గాని అంటే లేనోడికి తెలుస్తది పైస విలువ అంటారు. ఉన్నోడికి తెలవదు. సో, విచ్చలవిడిగేసేసి అధికారంలోనే నేను ఉండాలి. సో, ఎన్ని కోట్లు ఖర్చయితే ఖర్చు గాని అనే వాళ్ళకైతే అది అంటే ఎన్ని కోట్లైనా, ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి అది కొంటా ఉంటారు. అంటే నాకు నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబు చేసేవాళ్ళు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ అమ్ముకున్నారు అది ఇది అని మనం విన్నాం. అంటే వాడు ఒకవేళ 25 సంవత్సరాలు ఉంటే సో, గవర్నమెంట్ జాబ్ కొనుక్కొని వాడి జీవితకాలం ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు చేసుకుంటాడు. ఈ సర్పంచ్‌ది ఓన్లీ 5 సంవత్సరాలే కదా! ఈ 5 సంవత్సరాలు ₹1,00,00,000 ఎందుకు పెట్టిండు ఆయన? ₹1,00,00,000 పెట్టాల్సిన అవసరం ఏంది? ఒక్కసారి ఆ ఊరోళ్ళు ఆలోచించిరా? అంటే ఆ ₹1,00,00,000 ఇస్తే అంటే మీ ఊరు బాగుపడుతుందని చెప్పేసి అనుకున్నారా? అంటే మీరు అధికారంలో అంటే సర్పంచ్ సీట్‌లో కూర్చోవాలని మీకు లేదా? సో, ఆ విలేజ్ వాళ్ళని నేను సూటిగా ఒక క్వెషన్ అడుగుతున్నా నేను. అంటే ఒక విలేజ్‌లో 56,00,000, ఒక విలేజ్‌లో 53,00,000, ఒక విలేజ్‌లో ₹1,00,00,000, ఒక విలేజ్‌లో 10,00,000 అంటే వేలం పాట ఏసేసి వాళ్ళకి ఇయ్యడం జరిగింది. ఏకగ్రీవాలు చేయడం జరిగింది. బట్ నేను అడుగుతున్నా అంటే ఆ ఊర్లో కనీసం 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో ఆయన కొనుక్కోవడం జరిగింది. అంటే మిగతా వాళ్ళు కూర్చోవాలని లేదా? అంటే సర్పంచ్ సీట్‌లో మీకు కూర్చోవాలని లేదా? అంటే ₹1,00,00,000 ఇచ్చేస్తే ఇంటింటికి 10,000 వస్తాయని చెప్పేసి అనుకున్నారా? పైసల కోసం అంటే 100కో, 1000కో ఓట్లు అమ్ముకున్నోళ్ళు ఉన్నన్ని రోజులు సో, ఈ యువత రాజకీయాల్లోకి రాదు. ఈ అభివృద్ధులు జరగవు. మీ గ్రామాలు ఎట్లున్నాయో అట్లనే పడి ఉంటాయి. అంతే తప్ప ఏం జరగదు. అయినా గాని యువత మేలుకో తెలంగాణను ఏలుకో. సో, అసలు ఈ తెలంగాణలో ఇన్ని గ్రామాలు ఉన్నాయి. ఇన్ని గ్రామాలలో యువత లేదా? ఒక్కో ఇంటికి ఒక్కోళ్ళని తీసినా మస్తు మంది యువత అవుతారు. సో, యువతులు అంటే ఎవరైతే ఉన్నారో యువత సో, మీరందరూ రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి మనలాంటి వాళ్ళు వస్తేనే సో, మార్పులు జరుగుతాయి. దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు. అంటే ఫస్ట్ యువత రాజకీయాల్లోకి వస్తే ఫస్ట్ గ్రామం నుంచే. సో, గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత జిల్లాని అభివృద్ధి చేసుకుందాం. సో, దాని తర్వాత కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకోవచ్చు. దాని తర్వాత మన రాష్ట్రాన్ని చేసుకోవచ్చు. దాని తర్వాత మన దేశాన్ని చేసుకోవచ్చు. సో, యువత ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు అసలు ఈ అభివృద్ధి అనేది జరగదు.